శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలధవలచ్చాయి ముఖేశ్చరక్షణై యుక్తా విందు నిబద్ధన రత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్బర్గా సద్వరేణ్యముపాస్మహే సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి? వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి సమయం ఉంది అని చెప్పుకోవాలి. ఇక నుంచి అంటే జూలై 3వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు కూడా అద్భుతమైన వ్యవస్థ. ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. పైగా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటున్నారు. కోపం అనేది కొంచెం తగ్గుతుంది. ఇంట్లో వాళ్ళతో మీ యొక్క సౌమ్యత తగ్గి, అంటే ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి వేప కొంచెం తగ్గించుకుని చదువుకోవాలి, మనం నిలబడాలి, నాకు ఈ మార్కులు సరిపోవట్లేదు, నేను ఎలాగైనా సరే జేఈ కొట్టేయాలి, ఇలా ఒక దృఢ సంకల్పము అనేటువంటిది పెరుగుతుంది. ఇది ఒక మంచి శుభపరిణామంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు జనవరి 23 వరకు కూడా పిల్లలకి గైడెన్స్ మాత్రం చూపించండి. ఇలా వెళ్ళు అని చెప్పండి. అతనే అల్లుకుపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంతకు ముందు చూసినటువంటి విద్యార్థి కంటే ఇప్పుడు చూసేటువంటి విద్యార్థి కాస్త మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ పాజిటివ్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నాలు చేయాలి. ఆ నిలబెట్టుకోవడం ఎలాగా? రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేయగలిగితే తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకైతే మహా అద్భుతం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసి 3 రోజులు అక్కడ నిద్రించి తదునంతరము మీరు అక్కడ నుంచి 5 ముఖాల రుద్రాక్ష తెచ్చుకుని ఒక గురువారం రోజున రుద్రాభిషేకం చేయించి చక్కగా మెల్లో ధరించండి. నిరుద్యోగులకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి మీరు ఉద్యోగ ప్రాప్తి అనేది ఏర్పడుతుంది కూడా. అంతేకాకుండా ఈ పంచముఖ రుద్రాక్ష వేసుకున్న తర్వాత కాస్త నియమాలు ఉంటాయి. చెడు ప్రదేశాలకి వెళ్ళడం కానీ, మాంసం భుజించేటప్పుడు కానీ, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ,
ఇటువంటప్పుడు ఈ యొక్క రుద్రాక్ష మాలని తీసివేయాలి. సింగిల్ రుద్రాక్షని వేసుకోండి. ఇటువంటి సందర్భాల్లో తీసి పక్కన పెట్టి మీ పనులు చేయండి. నిరుద్యోగులకు మాత్రం కలిసి వచ్చేటువంటి సమయం అనేటువంటిది నవంబర్లో ఏర్పడుతుంది. ఈలోగా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం లేదా రామాయణ పుస్తకం వద్ద తెల్లటి పుష్పం పెట్టి నమస్కారం చేసినా మీకు అంతే ఫలితం వస్తుంది. ఇంకొక విషయము, ప్రతిరోజు కూడా తులారాశి వారు వేకువజామున నిద్రలేచిన తదనంతరము శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పుకొని చక్కగా కాస్త నీళ్లు స్వీకరించి మీరు చదువుకునేటప్పుడు పుస్తకం తీసి మొదలు పెట్టుకోండి. రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఫోటో ఒకటి పక్కగా పెట్టుకుని ఆ ప్రతిమకి అంటే ఆ ఫోటోకి చక్కగా తెల్లటి పుష్పాలతో అర్చన చేయండి. అది కూడా కుదరలేదు అనుకుంటే కనుక ప్రతి పనికి కూడా రామార్పణం అని ఏర్పాటు చేసుకోండి. ఇలా తులారాశి వారికి అద్భుతంగా విద్యార్థులకి ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మీ వాతావరణం అంటే చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా మీరు గౌరవించడం, మీకంటూ ఒక మర్యాదపూర్వకం ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి గురుడు బలంలోకి వస్తున్నాడు. తులారాశి వారికి విద్యార్థులకి క్షేమమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతోంది. కావున తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకున్నారు. మీకు మరొక కొత్తమైనటువంటి రంగాల్లో అంటే అది క్రీడల్లో కానీ లేకపోతే కొత్తది ఏదైనా నేర్చుకోవడం కానీ ఇటువంటిది ఖచ్చితంగా మీరు ఆగస్టు 2వ వారంలో జాయిన్ అవుతారు. అందులో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది తులారాశి వారికి. ఇలా తులారాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను, అద్భుతమైనటువంటి విజయాలను ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. తులారాశి వారికి ఈ ఏడాది కొంచెం మంచి అవకాశం జరుగుతోంది అని మాత్రం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం కొంచెం ఇబ్బంది అయినటువంటి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఒక శుభ పరిమాణంలోకి అంటే ఒక శుభమైనటువంటి వాతావరణంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి వీరికి మరింత బలాన్ని ఇవ్వడానికి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. అది కాకపోతే శ్రీ రామాయణానికి ఒక తెల్లటి పుష్పాన్ని సమర్పించడం అనేటువంటిది అద్భుతంగా ఈ తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా తులారాశి వారు ఖచ్చితంగా ఆగస్టు 24లోగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేయడానికి చూడండి. మీ యొక్క పాజిటివ్స్ అంటే వచ్చి జస్ట్ ఒక 2-3 మార్కుల్లో ఉద్యోగం పోవడము, లేకపోతే 2-3 మార్కుల్లో మీకు రావాల్సినటువంటి క్రెడిట్ పక్క వాళ్ళు పొందడము, ఇలా కొన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం మిస్ కాకుండా ఒక బలిష్టమైనటువంటి వాతావరణం అనేటువంటి రాఘవేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించుకోండి. సర్వము పరమేశ్వరార్పణమస్తు.